అంటే నేను జీవితం అయిపోతుందని భావించే వ్యక్తుల్లో నేను ఒకటి. జీవితం ఎందుకంటే టైం ఈజ్ షార్ట్. మనం రోజు అనుకుంటాం ఒక రోజు వెళ్ళిపోతుంది, ఒక రోజు వెళ్ళిపోతుంది, మనం ఒక రోజు తగ్గిపోతుంది. ఎందుకంటే నేను చెప్పాను దాకా నాకు ఎన్విరాన్మెంట్ మీద, ప్రపంచం మీద, టూరిజం మీద, సాహిత్యం మీద, సంగీతం మీద, అన్నిటి మీద బాగా అభిరుచి ఉంది. కాస్త డెప్త్, కాస్త కూస్తో దాంట్లో ప్రవేశం కూడా ఉంది. నేను వీటన్నిటిని స్పృశించలేకపోతున్నాను అనుకున్న రీతిలో అన్న భావన నాలో ఉంది. ఇప్పుడు కూడా నేను ఈ స్థాయిలో 30 సంవత్సరాలు నేను పనిచేసి అంతా చేసి వచ్చాను కాబట్టి ఏ ఇన్స్టిట్యూషన్లో ఉన్నా పనిచేస్తే ఆ ఇన్స్టిట్యూషన్లో టాప్ లెవెల్కి వెళ్తాం అనేది ఒక సార్థకత. అందుకని దీంట్లో కూడా రావాలనుకున్న కాన్సెప్ట్ ఇక్కడికి వచ్చాం. వచ్చినాక ఇంకొక రిటైర్ అయిపోతాం 3-4 సంవత్సరాలు. రిటైర్ అయిపోతే అప్పటికి 62 సంవత్సరాలు వస్తాయి. 62 సంవత్సరాల తర్వాత ప్రపంచాన్ని పర్యటించాలి. నాకు బాగా ఇష్టం. ప్రపంచ సంస్కృతులు, ప్రపంచ భాషలు, వారికి సంబంధించిన వ్యవహారాలు, అలాగే ప్రపంచం మనకు చాలా, ప్రకృతి చాలా ఇచ్చింది. వాటన్నింటినీ దగ్గరగా ఉండి చూడటం, వీటన్నింటినీ చేయటం, వాళ్ళతో మమేకం అవటం, ఎక్కడికక్కడ ఉన్న ట్రైబల్స్ కానీ గిరిజన వెళ్ళిపోతూ ఉంటాను నేను. అదొక వేరే ప్రపంచం ఉంది. ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. వీటన్నిటికీ అలాగే ఫ్యామిలీకి కూడా ఎంతో కొంత టైం స్పేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి నేను అసలు ఏం టైం స్పేర్ చేయలేకపోతున్నా. అందుకని ఆ రిమైనింగ్ పీరియడ్ ఏదైతే నేను అయిపోతుందంటే ఉంటారు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు ఉంటారు, ఆశాభావంతోనే బతకాలి.